వెల్కమ్ టు సిరిమధు యూట్యూబ్ ఛానల్. బ్రెడ్ ఆమ్లెట్ ఈరోజు చేయబోతున్నాము. బ్రెడ్ ఆమ్లెట్ కావాల్సిన పదార్థాలు 2 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నానండి, పీస్లు, అలాగే అల్లం పేస్ట్, ఆనియన్ చిన్నగా తరిగి పెట్టుకున్నాను, పచ్చిమిర్చి, టొమాటో అండ్ కరివేపాకు, నెక్స్ట్ సాల్ట్ కొద్దిగా. ముందుగా ఒక గుడ్డు తీసుకొని తీసుకుంటున్నానండి. ఎగ్స్ తీసుకొని ఇలా పగలగొట్టుకున్న తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లి ముక్కలు, నెక్స్ట్ టొమాటో నేను కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను, నెక్స్ట్ పచ్చిమిర్చి చిన్నగా తరిగి పెట్టుకున్నవి, కొద్దిగా కరివేపాకు, నెక్స్ట్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్కి తగ్గట్టు, నెక్స్ట్ కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తాను. ఇవన్నీ పచ్చిమిర్చి వేసుకున్నానండి. మీకు కావాలంటే కొద్దిగా కారం తినేవాళ్ళు కారం కూడా యాడ్ చేసుకొని ఇలా కలిసేటట్టుగా అంతా మిక్స్ చేసుకోవాలండి. ఇందులో స్టవ్ వెలిగించుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ వేడెక్కిన తర్వాత హీట్ అయిందండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. మీరు బటర్ కూడా వేసుకోవచ్చు. మా దగ్గర బటర్ అవైలబుల్గా లేదు కాబట్టి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్తో ఇలా తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఈ విధంగా ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం బ్రౌన్ కలర్లో కాల్చుకోవాలి. నెక్స్ట్ ఇదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఎగ్ వేసుకోవాలండి. ముందుగా కలిపి పెట్టుకునే ఎగ్ మిక్చర్ ఉంది కదా, అది వేసుకోవాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. బ్రెడ్ పీస్ని ఈ విధంగా ప్రెస్ చేయాలి, తిప్పేసుకోవాలండి. మంచిగా నెక్స్ట్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. బ్రెడ్ని, ఆమ్లెట్ని బ్రెడ్ మీదకి ఫోల్డ్ చేసుకోవాలి. బ్రెడ్ ఇటు సైడ్ కాలిపోయింది కదా, టర్న్ చేసుకున్నానండి. నేను టర్న్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కాల్చుకోవాలి. ఇది అప్పటికప్పుడు చేసుకునే స్నాక్స్ అండి. పిల్లలకైతే లంచ్ బాక్స్లో పెట్టుకోవడానికి కూడా చాలా తొందరగా అవుతుంది. మీకు టైం లేనప్పుడు, ఆకలిగా ఉన్నప్పుడు పిల్లలకి పెట్టచ్చు. 2 సైడ్స్ మంచిగా కాల్చుకోవాలండి. మా ఇంట్లో 3 పిల్లలు ఉన్నారండి. వాళ్ళ గోల ఎక్కువ ఉంది చాలా. నెక్స్ట్ టర్న్ చేసుకోవాలండి. ఇలా కాల్చుకున్న బ్రెడ్ని ఇలా ఒకదాన్ని ఇంకొకటి ఫోల్డ్ చేసుకొని బ్రెడ్ ఆమ్లెట్ రెడీ. ప్లేట్లు తీసుకొని పెట్టుకోవాలి. వేడి బ్రెడ్ ఆమ్లెట్ రెడీ. ఓకే అండి, మీరు కూడా తప్పక ట్రై చేయండి. మీ ఇంట్లో చేసుకొని తినండి.
రేపు కూడా సేమ్ ఇదే విధంగా చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సిరి మధు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.